ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మిక్సీ జార్లో నుంచి తీసి గిన్నెలు అయితే వేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం మిక్సీ జార్లో కూడా రోట్లో దంచినట్టే ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈ వేరుశనగ పప్పుల పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సంగట్లోకైనా, టిఫిన్లోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఎర్రగడ్డలు వేసేసుకుందాము. చూడండి, నేనైతే ఒక ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను. రోట్లో అయితే దంచుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసుకున్నప్పుడు, మిక్సీలో వేస్తే అంతా బాగా నైస్గా అయిపోతుంది అనమాట. అందుకని నేనైతే ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట. బాగా మెరిగిపోతాయి, అందుకని వేయకూడదు. ఇప్పుడంతా మనం పచ్చడి నూరు వేసుకున్న పాట ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వేసుకొని ఇలా కలిపేసేసుకోవడమే అయిపోయింది ఫ్రెండ్స్. వేరుశనగ పప్పు పచ్చడి